హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సెంట్రల్ జూ అథారిటీ అంటే అటవీ శాఖలో మనకి లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో దీనికి కేవలం 12th అర్హత ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో మెయిల్ అయినా ఫీమేల్ క్యాండిడేట్ అయినా ఎవరైనా సరే దీనికైతే అప్లై అనేది చేయొచ్చు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, సెంట్రల్ జూ అథారిటీ అని ఇచ్చారు కదా. సో మనకి ఇక్కడ వేకెన్సీ కర్క్యులర్ అని అయితే ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి సెంట్రల్ జూ అథారిటీ బాడీ అండర్ మినిస్ట్రీ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు ఎల్డీసీ పోస్టులు అంటారు కదా. సో లెవెల్ 2 మనకి ఇక్కడ శాలరీ కూడా మెన్షన్ చేశారు. జనరల్ కేటగిరీ ఆన్ రెగ్యులర్ బేసిస్ ప్రెజెంట్లీ పోస్టెడ్ న్యూఢిల్లీ ఫ్రమ్ ద ఇండియన్ నేషనల్ పర్ డీటెయిల్స్ మెన్షన్ బిలో అని అయితే ఇచ్చారు. సో మనకి ఏంటంటే రెగ్యులర్ కిందే ఇదైతే తీసుకుంటున్నారు. సో పోస్టింగ్ అయితే ఢిల్లీలో అయితే ఉంటుంది. సో ఇండియన్ నేషనల్ ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి. అయితే మనకి ఇక్కడ దీనికి అప్లై చేయాలంటే మనం ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇచ్చారు చూడండి. ఇవన్నీ కూడా ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసేసి వీళ్ళకైతే పంపించాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, సెంట్రల్ జూ అథారిటీ ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ లోయర్ డివిజన్ క్లర్క్ అనేది ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్ అనేది సరిగ్గా ఫిల్ చేయాలి, మిస్టేక్స్ అయితే ఉండకూడదు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నేమ్ ఆఫ్ ద బ్లాక్ లెటర్స్లో రాయాలి, అదే మీ యొక్క ఫుల్ నేమ్ అనేది రాయాలి. మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేలు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్లో ఏ విధంగా ఉంటుందో అలా మాత్రమే రాయాలి. అండ్ నేమ్ ఆఫ్ ద ఫాదర్, పెళ్ళయి ఉంటే హస్బెండ్ నేమ్ రాయండి, లేకపోతే ఫాదర్ నేము. అండ్ ఆల్సో అడ్రస్, మనకి పర్మనెంట్ అడ్రస్, నార్మల్ అడ్రస్ అవి ఒకటి రాయండి. పర్మనెంట్ అడ్రస్ అంటే ఆధారు, రేషను వీటిల్లో ఉండే అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అంటారు. అది నార్మల్ అడ్రస్ అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఉంటున్నారో అదే అడ్రస్. సో అది. అండ్ మీ యొక్క క్యాస్ట్ బీసీనా, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, జనరల్ ఏదైతే అది. అండ్ నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. సో ఇక్కడ మీరు ఇయర్ పాస్డ్, నేమ్ ఆఫ్ ద బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగు, ఎన్ని పర్సంటేజ్ మార్క్స్ వచ్చాయి, మీ యొక్క సబ్జెక్ట్స్. సో అదయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఉంటేనే ఎక్స్పీరియన్స్ ఎందులో అయినా సరే రాయండి, లేకపోతే లేదు. సో ఇక్కడ అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అది. అండ్ ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అడ్రస్ అనేది ఫిల్ చేసేయాలి. ఇది ఇక్కడ కూడా సిగ్నేచర్ చేసేసి ప్లేస్ డేట్ అనేది రాసేయండి. సో ఇది మెయిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇది. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడైతే చూడండి, మనకి ఏజ్ లిమిట్, పర్ మంత్ మనకి శాలరీ ఎంత ఇస్తారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, నెంబర్ ఆఫ్ వేకెన్సీసు, నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ ఉంది, అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 12th క్లాస్ పాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ యర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అయితే ఇచ్చారు. సో ఇంటర్ ఎవరైతే పాస్ అయి ఉంటారో షుడ్ పాస్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ విత్ మినిమం స్పీడ్ 35 words per minute, ఇన్ హిందీ విత్ మినిమం స్పీడ్ 30 words per minute అయితే ఇచ్చారు. సో మీకు హిందీ, ఇంగ్లీషు టైపింగ్ అనేది టైపింగ్ స్పీడ్ కూడా 30 minutes పర్, మనకి ఏంటంటే మంచిగా వచ్చి ఉండాలి. హిందీ, ఇంగ్లీషు టైపింగ్ రావాలి, ఇంటర్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, మెయిన్ అది. అండ్ మనకి శాలరీ ఎలా ఉంటుందంటే 19,900 నుంచి 63,200 వరకు అయితే ఉంటుంది మనకి శాలరీ. 7th CP లెవెల్లో ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ అయితే అప్పర్ ఏజ్ లిమిట్ 27 years అయితే ఇచ్చారు. మనకి అప్పర్ ఏజ్ లిమిట్ ఇక్కడ 40 years అయితే ఇచ్చారు.
మనకి 27 ఇయర్స్ అండ్ 40 ఇయర్స్ 18 ఇయర్స్ అబోవ్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఉండాల్సిన డాక్యుమెంట్స్ 2 కాపీస్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలంట. సో 2 ఫొటోసు అండ్ అటెస్టెడ్ కాపీస్ సర్టిఫికేట్స్ అండ్ టెస్టిమోనియల్స్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ క్యాస్ట్. సో మనకి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో ఈ ఫొటోస్ వీటన్నిటిపైన సరే అటెస్టేషన్ అంటారు కదా. సో అటెస్టెడ్ అనేది మనకి గెజిటెడ్ సైన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అది ఒకటి చేయించుకోవాలి. అండ్ ఆల్సో మిగతావి ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. సో అది అండ్ ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్ అయితే ఇచ్చారు. ఏ క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ 1 అప్లికేషన్స్ ఓన్లీ. సబ్మిషన్ ఆఫ్ మోర్ దెన్ 1 అప్లికేషన్ మే బి లీడ్ రిజెక్ట్ ఇన్ ఆల్ ద అప్లికేషన్ సబ్మిటెడ్ ఇచ్చారు. క్యాండిడేట్స్ ఏంటంటే అప్లికేషన్ అనేది ఒక అప్లికేషన్ మాత్రమే మాకు పంపించాలి, ఎక్కువ పెడితే రిజెక్ట్ అయిపోతాయి వీళ్ళైతే అంటున్నారు. సో మోర్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ డస్ నాట్ కన్ఫర్మ్ ఎనీ రైట్ ద అప్లికెంట్ కాల్డ్ రిటర్న్ టెస్ట్ అని అయితే ఇచ్చారు. మనకి వీళ్ళు రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు కదా. సో మీరు ఈ అప్లికేషన్స్ డిఫరెంట్ టైప్స్లో పంపించారనుకోండి, మీ యొక్క అప్లికేషన్ ఏదో తెలియక వాళ్ళు రిజెక్ట్ చేసేసి మీకు రిటర్న్ టెస్ట్ అనేది మేము పిలవము అంటున్నారు. సో అది ఆన్లైన్ అప్లికేషన్స్ ఈజ్ టు బి సబ్మిటెడ్ స్ట్రైక్లీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ విత్ కరికులం ఫిల్డ్ ఇన్ ద ఈమెయిల్ అని అయితే ఇచ్చారు. సో అది అండ్ మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేది ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే పంపించాలి, ఆన్లైన్లో అంతా ఏం లేదు. సో ఆన్లైన్లో వీళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసేసి వీళ్ళకి మనం పంపించాలి. సో అది ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, ఏ అడ్రస్కి పంపించాలి అనేది ఫుల్ అడ్రస్ అనేది ఇచ్చారు. ఒకసారి కంప్లీట్గా మంచిగా చూడండి. సో ఇంకా ఏంటంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎలిజిబుల్ క్రైటీరియా డిస్క్రైబుల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అప్లికేషన్ ఫాము ఈటీసీ ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ అని అయితే ఇచ్చారు. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ చూడాలి అనుకుంటే అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, డిసైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, అప్లికేషన్ ఫాము, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, రకరకాల డౌట్స్ అన్నీ కూడాను. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒకసారి మన వెబ్సైట్స్ని విజిట్ చేయండి అంటున్నారు. సో వీళ్ళ యొక్క వెబ్సైట్స్ ఇచ్చారు, ఒకసారి అయితే చూడండి. సో ఇది అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.